అసలు ఈ ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఏంటి? ఎలా స్టిచ్ చేసుకోవాలి? కొత్తగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేయడం చేత కాదనమాట. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. హలో, హాయ్ ఎవ్రీవన్. నా పేరు సంధ్య. నా ఛానల్ నేమ్ వచ్చేసి గోవిందా స్టిచ్చింగ్ వరల్డ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న గంట సింబల్ కొడితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకే ముందు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ తర్వాత వీడియోలోకి వచ్చేయండి. మనము ముందుగా ఏ కలర్ పీస్ అనేది మనము పైపింగ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ అనేది తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత అలా క్లాత్ తీసుకున్న తర్వాత మెయిన్ గా మనం ముందుగా ఏం చేయాలంటే క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నెక్ కైనా హ్యాండ్స్ కైనా దేనికైనా సరే క్రాస్ పీసే వేసుకోవాలండి. పైపింగ్ వేసుకునేటప్పుడు క్రాస్ స్ట్రైట్ అనేది ఎలా తీసుకోవాలంటే మనం క్లాత్ లాగినప్పుడు సాగితే అదే క్రాస్ అనమాట. సాగకుండా స్ట్రైట్ గానే ఉండింది అనుకోండి, అది స్ట్రైట్ పీస్ అండి. ఈ క్రాస్ పీస్ అనేది నేను 1.5 ఇంచ్ తో కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను. వీటిలో 3 రకాలు ఉంటాయండి. నేనైతే 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను. అలా క్రాస్ పీస్ పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాం కదా. ఆ తర్వాత అయితే మనము వన్ సైడ్ పాదం అనేది బిగించుకోవాలి. డబుల్ పాదంతో కూడా స్టిచ్ చేస్తున్నారు కానీ వన్ సైడ్ పాదమే నీట్ గా వస్తుందండి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి. ఫస్ట్ టైం ఈ పైపింగ్ అనేది నేర్చుకునే వాళ్ళకైతే వన్ సైడ్ పాదమే బెస్ట్ అని నేను చెప్తాను. డబుల్ పాదంతో అస్సలు నేర్చుకోకండి, రాదండి. బాగా అనుభవం ఉన్న వాళ్ళకైతే మనం స్టిచ్ చేయగలుగుతాం కానీ డబల్ పాదంతో అస్సలు రాదనమాట. ఫస్ట్ అయితే మీరు వన్ సైడ్ పాదం బిగించుకున్నారు కదా. ఆ తర్వాత అయితే పైపింగ్ అనేది మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదా. ఆ క్లాత్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసి నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదా, అలా హ్యాండ్ తో పట్టుకుని సన్నగా కుట్టుకుంటూ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ అనేది పడుతూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసి 1/4 ఇంచు ఖర్చుతో మనము ఆ పైపింగ్ అనేది నీట్ గా కట్ చేసుకున్న తర్వాత నెక్ కి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ పార్ట్ కి స్టిచ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది మనము 1/4 ఇంచు ఖర్చుతో కట్ చేసుకుంటాం కదా, అదే 1/4 ఇంచుతో మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ పీస్ మీద మెయిన్ పీస్ అనేది సీదా పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం. ఆ స్టిచ్ చేసుకున్న లైనింగ్ పీస్ ని మనం ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద మెయిన్ పీస్ అనేది సీదా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది పైపింగ్ అనేది లోపలికి వెళ్ళేటట్టు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టేసి మనం పైపింగ్ స్టిచ్ చేసాం కదా, ఆ కుట్లు అనేవి పైకి కనపడుతూ ఉంటాయి కదా, ఆ కుట్టు మీదే వేసుకుంటూ రావాలి. స్టిచ్చింగ్ అనేది పైపింగ్ మీద పడకుండా పక్కనే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ కూడా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి ఇలా ఇచ్చేసుకోవాలి. అలా ఇచ్చిన తర్వాత లైనింగ్ పీస్ అనేది మన రైట్ హ్యాండ్ వైపు తిప్పేసుకొని పీస్ మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ లైనింగ్ పీస్ ఉంటుంది, మధ్యలో వచ్చేసి పైపింగ్ ఉంటుంది కదా. లైనింగ్ పీస్ మీద స్టిచ్చింగ్ వేయకూడదు, పైపింగ్ మీద వేయకూడదు, మెయిన్ పీస్ మీద వేయకూడదు. పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. కోసమే వన్ సైడ్ పాదం వేసుకుని అదే డబుల్ పాదంతో వేసామనుకోండి పైపింగ్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడైతే మనం లోపల ఖర్చులు అనేవి లైనింగ్ వైపుకి పెట్టేసి ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఆ లైనింగ్ పీస్ అనేది లోపల వైపుకి పెట్టేసి అదే మెయిన్ పీస్ లోపలికి పెట్టేసి ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ టాప్ స్టిచ్ అనేది మనము వన్ సైడ్ పాదం ఖర్చు ఎంత ఉంటుందో అంతైనా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకున్న ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్లో ఉంటుందండి. ఈ రెండు కాకుండా ఇంకా ఫినిషింగ్ బాగా రావాలంటే మనం ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్ గా ఉంటుంది. అలా నెక్ కి పైపింగ్ వేసేసుకున్నాక ఐరన్ చేసుకుని ఆ తర్వాత మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. బాడీ మొత్తం స్టిచ్ చేసేసుకొని ఇలా మనం నీట్ గా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకున్నాక ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంది కదా, బొటిక్ లెవెల్లో ఉంటుంది అనమాట. మనం ఇంటి దగ్గరే ఉండి ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు ఒకేలానే ఉంటుందండి. అదేనండి మెయిన్ పీస్ వైపు లైనింగ్ పీస్ వైపు ఎక్కడైనా సరే ఖర్చులనే బయటకు కనపడుతున్నాయా, ఇదే అన్నమాట ఇన్విజిబుల్ పైపింగ్ అంటే. దీని మీద యుద్ధం ఏం చేయనవసరం లేదండి. పార్ట్ టు పార్ట్ మనం నిదానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు, 3వసారి ఖచ్చితంగా వస్తుంది. చూసారా, ఇది వచ్చేసి మెయిన్ పీస్ వైపు, ఇది వచ్చేసి లైనింగ్ పీస్ వైపు, అదే లోపల వైపు అనమాట. ఖర్చులు అనేవి ఎక్కడ బయటకు కనపడకుండా ఇలా మనం వేసుకుంటే పీసులు రేగే క్లాత్లకి అయితే ఇవి చాలా ఉపయోగపడతాయండి. ఈ పైపింగ్ అనేది చాలా పద్ధతుల్లో వేయొచ్చండి. నాకైతే ఒక 4-5 దాకా వచ్చి, మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.